తెలంగాణ జనసమితి 4వ ప్లీనరీ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జనసమితి స్థాపించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం అధ్యక్షతన ప్లీనరీ నిర్వహించారు. ప్లీనరీకి తెలంగాణలోని అన్ని జిల్లాల ముఖ్య నాయకులు హాజరయ్యారు. గన్ పార్క్ నుంచి కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. ప్లీనరీలో 23 తీర్మానాలను ఆమోదించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తోందని కోదండరాం స్పష్టం చేశారు. నా ప్రాణం పోతే పోయింది కానీ తెలంగాణ వస్తే చాలు అని అనేక మంది శ్రీకాంతాచారి నుంచి మొదలుకుంటే పోలీస్ కృష్ణన్న దగ్గర నుంచి మొదలుకుంటే అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ లేదు, తర్వాత వాళ్ళు పార్టీ ఏర్పడ్డది. పార్టీ ఏర్పడితే మనకు కూడా ఒక రాజకీయ ముఖం కావాలని వెంట నడిచినాం, కాపాడుకున్నాం, రక్షణ కవచంగా నిలిచినాం. ఆ రోజు వాళ్లకు రాజకీయ ఆలోచనే ఎట్లా గెలవాలి, సీట్లు ఎట్లా సంపాదించుకోవాలి, మంత్రులం ఎట్లా కావాలి అనే, కానీ మనం మాత్రం అందరం కూడి తెలంగాణ కోసం ఉండాలి అని చెప్పి నిలుపుకున్నాం, నడుపుకున్నాం. వెనకాల అందరం కలిసి తెలంగాణను తీసుకొచ్చినాం. 2014లో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి కాంగ్రెస్ పార్టీకి గెలవటానికి ఆ రోజు సహకరించి మొత్తానికి నిరంకుశ పాలన అంతం చేసినాం. ఇవాళ నిరంకుశ పాలన అంతం కావటంతో తెలంగాణలో కొంత స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది.